అంబేద్కర్ ఆశయాలనే అదే ఇప్పుడు మనం అందరం అనుభవిస్తున్న ఫండమెంటల్ రైట్స్. అందుకే మనం నా హక్కు అని ఇప్పుడు మనం మాట్లాడుతూనే ఉన్నాం. ఎక్కడ సౌభ్రాతృత్వం లేదో అక్కడ కూడా ఫైట్ చేశారు. దానికే మనకి ఫండమెంటల్ రైట్స్ తో పాటుగా రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద స్టేట్ కూడా పెట్టడం జరిగింది. అలానే మనకి ఈక్వాలిటీ ఎవరైతే అనర్థొక్కబడ్డారో, ఎవరైతే డిప్రైవ్ అయ్యారో వాళ్ళందరి తరఫున కూడా ఆయన పోరాడారు. సమ్ టైమ్స్ ఇట్ ఈస్ ఎ కమ్యూనిటీ, కొన్ని సందర్భాల్లో జెండర్, అదే ఆడవాళ్ళకి అనుగుణంగా కూడా ఆయన పోరాటాలు సాగించారు. అదే స్త్రీ విద్య, అదే రిజర్వేషన్ అండ్ ఈక్వల్ వేజ్ పేమెంట్. కూడా మనకి ఎక్సెసివ్ ఎక్స్ప్లాయిటేషన్ ఉండేది. మొత్తం కూడా 5 తర్వాత ఆఫీస్లో ఉండాలి అంటే ఎందుకు అని మనం అడుగుతున్నాం. 8 hours డ్యూటీ, అది కూడా అంబేద్కర్ గారు తీసుకొచ్చింది. సో ఈజ్ నాట్ ప్రపంచ దేశాలన్నీ కూడా అందరూ సభ్యత్వం ఉంటారు. వాళ్ళు ఈ పుట్టినోళ్ళు, ఉన్నవాళ్ళు, చనిపోయినోళ్ళు ఎవరు తెలివైన వాళ్ళు అనే సర్వే జరిగినప్పుడు ఈ ప్రపంచంలో కరెంట్ని కనిపెట్టారు. ఈ ప్రపంచంలో మనం ఏదైతే మానవుడు ఏదైతే అనుభవించడానికి, ఏదైతే ఉండడానికి కనిపెట్టారో వాళ్ళందరికంటే అగ్రగణ్యులు, తెలివైన వాళ్ళు అని యుఎన్ఓ అంటే యునైటెడ్ ఆర్గనైజేషన్ అన్నమాట, ప్రపంచ స్థాయిలో ఉంటుంది. అది వాళ్ళ మాత్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక్కడే ఈ దేశంలో తెలివైన వాళ్ళు అని చెప్పేసి డిక్లేర్ చేశారు అంటే ఈ ప్రపంచంలో మరొక వ్యక్తి లేడు అనేటటువంటి సత్యం ప్రపంచం గ్రహించింది. అందుకనే ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో అసమానతలు అనుభవి బాల్యంలోనే ఈ సమాజం దూరంగా నెట్టేసినప్పటికీ కూడా ఆయన ఎక్కడ కూడా విసిరి చెందకోకుండా మరొకడు ఇలా నెట్టివేలు పడకూడదు, మరొకరికి ఇటువంటి అన్యాయం జరగకూడదు.